హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మూడో టీ20లో మరి టీమిండియా మాత్రమైతే 2 మార్కులతో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా యంగ్ ప్లేయర్‌ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ యంగ్ ప్లేయర్స్ ఎవరు? అదేవిధంగా వారి జట్టులోకి ఎవరిపైన వేటు పడే అవకాశం ఉంది? వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోని 4 మ్యాచ్ల టీ20 సిరీస్‌లో ఆడుతుంది. ఇప్పటికే 2 టీ20 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగినాయి. ఇండియా ఒక మ్యాచ్ గెలవగా సౌత్ ఆఫ్రికా సెకండ్ టీ20లో అయితే గెలవడం జరిగింది. ఓవరాల్‌గా సిరీస్‌లో చెరొక్క విజయంతో సమఉజ్జులుగానైతే ఉండడం చెప్పుకోవచ్చు. అయితే మూడో టీ20 వచ్చేసరికి సెంచురియన్ వేదికగా మూడో టీ20 అయితే జరగనుంది. రాత్రి 8:30 ఈ మ్యాచ్లో గెలిచిన వారికే సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా రసవత్తంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మూడో టీ20లో వచ్చేసరికి టీమిండియాలో 2 మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే. ఎందుకంటే యంగ్ ప్లేయర్లకైతే అవకాశం ఇవ్వాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. ముఖ్యంగా ఎస్ దయాల్‌తో పాటు రతనదీప్ సింగ్‌ని మాత్రమైతే అవకాశం ఇవ్వాలని అయితే చూస్తున్నారు. వీరికి అంతర్జాతీయ తొలి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సెంచురియన్ పిచ్ తగ్గట్టుగా అయితే టీమిండియాలో అయితే మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సెంచురియన్ పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టీమిండియాలో ఈ మధ్యకాలంలో 2 టీ20లో చూసుకుంటే బ్యాటింగ్ బలహీనత అయితే బయట పడడం జరిగింది. దాన్ని బలోపేతం చేయడానికే భారీ హిట్టర్ అయిన రతనదీప్ సింగ్‌ని అయితే తీసుకోవాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది. ఒకవేళ రతనదీప్ సింగ్ జట్టులోకి వస్తే మాత్రం అయితే అక్షర్ పటేల్ మాత్రమైతే బెంచ్కే పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ రతనదీప్ సింగ్ వస్తే, లేకపోతే అక్షర్ పటేల్ యథావిధిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆవేష్ ఖాన్ లేదా రతనదీప్ సింగ్ లో ఒకరిని అయితే బెంచ్కి పరిమితం చేసి ఆ ప్లేస్లో వచ్చేసరికి ఎస్ దయాల్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 2 మార్పులతోనైతే టీమిండియా ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. మిగతా పొజిషన్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా మూడో టీ20లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ పొజిషన్‌లో సంజు శాంసన్‌తో పాటు అభిషేక్ శర్మ యథావిధిగా అయితే బరిలో దిగనున్నారు. కాకపోతే అభిషేక్ శర్మ మాత్రమైతే పూర్తిగా నిరాశపరుస్తున్నారని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాకి అయితే భారంగా మారిందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ మూడో టీ20లో అయినా అని అభిషేక్ శర్మ రాణించాలి. అదేవిధంగా సంజు శాంసన్ కూడా రాణించాలి. సెకండ్ టీ20లో కొంచెం నిరాశపరిచినా కానీ ఫస్ట్ టీ20లో సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. సంజు శాంసన్ సూపర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు తిలక్ వర్మ మరోసారి అయితే రెచ్చిపోవాలి. వీళ్ళిద్దరు రెచ్చిపోతేనే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ రాణిస్తేనే భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెంచురియన్ పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్ పిచ్చి. వీళ్ళు నలుగురు ప్లేయర్ తప్పకుండా రాణిస్తేనే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు రింకు సింగ్ కూడా రాణించాలి. వీళ్ళిద్దరు మాత్రమైతే వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు రాణించలేకపోతున్నారు. రింకు సింగ్ అయితే పూర్తిగా నిరాశపరుస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. గత 2 టీ20 నుంచి అయితే హార్దిక్ పాండ్యా సెకండ్ టీ20లో ఆదుకునే ప్రయత్నం అయితే చేశాడు. కాకపోతే తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే ఇంతవరకు అయితే కనబరచాలని చెప్పుకోవచ్చు. రింకు సింగ్ అదేవిధంగా హార్దిక్ పాండ్యా భారీగా రాణించాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మ్యాచ్లో అరంగేట్రం చేస్తున్న రతనదీప్ సింగ్ కూడా రాణించాలి. రాణిస్తేనే ఫర్దర్ జరగబోయే సిరీస్లోకి అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా స్పిన్ విభాగం చూసుకుంటే రవి బిష్ణోయ్తో పాటు వరుణ్ చక్రవర్తి యథావిధిగా అయితే బరిలో దిగనున్నారు. ముఖ్యంగా సెకండ్ టీ20లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన వరుణ్ చక్రవర్తి మరోసారి రెచ్చిపోతే మన టీమిండియాకి విజయ అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అతనితో పాటు రవి బిష్ణోయ్ కూడా రాణించాలి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ని ఉంచుతారా, ఆవేష్ ఖాన్ ఉంచుతారా అయితే చూడాలి. వీరిద్దరు ఒకరికి రెస్ట్ ఇచ్చి అతని ప్లేస్లో వచ్చేసరికి ఎస్ దయాల్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ దయాల్ వచ్చేసరికి రీసెంట్ డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించడం జరుగుతుంది. అందుకే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తే ఏ విధంగా ఎలా రాణిస్తే ఒక ఛాయిస్ ఇవ్వాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. కాబట్టి అతనికి జట్టులోకి తీసుకోవాలని అయితే చూస్తుంది. మరి ఎంత మేరకు సక్సెస్ అయితే చూడాలి. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే ఒక బ్యాటింగ్ వైఫల్యమే కనిపిస్తుంది తప్ప బౌలింగ్ వైఫల్యం అయితే ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో టీమిండియా చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది. బ్యాటింగ్లో చాలా మెరుగుపరుచుకోవాలి. మరి మూడో టీ20లో టీమిండియా ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తే అయితే చూద్దాం. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రత్నదీప్ సింగ్, రవి బిష్ణు, వరుణ్ చక్రవర్తి, యశ్ దయాల్, ఆవేష్ ఖాన్ హర్షదీప్ సింగ్లో ఎవరికో ఒకరికైతే చోటు లభించే ఓవరాల్గా ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగానే ఉండబోతుంది. మరి మూడో టీ20లో మరి టీమిండియా విజయం సాధిస్తుందా లేదా చూడాలి. మూడో టీ20 వచ్చేసరికి సెంచురియన్ వేదిక అయితే జరగనుంది. సెంచురియన్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్ చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ పైన భారీ స్కోర్ అంటే నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. యావరేజ్గా చూసుకుంటే 180 నుంచి 220, 200 ఆ మధ్య స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ భారీ స్కోర్ జరిగే మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్లో మరి ఏ విధంగా పోటీ పడి స్కోర్ చేస్తాయా, ఏ విధంగా రాణిస్తాయి, ఎలా రాణిస్తాయో అయితే మనం రేపటి వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.